భగవంతుని తరువాత భగవంతునిలా గురువును కొలుస్తాం. కానీ విద్యను నేర్పించవలసిన గురువే విచక్షణ కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తే వినడానికి ఒళ్ళు జలధరిస్తుంది కదూ. తాజాగా అల్వాలోని కేఎంఆర్ కాలేజ్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన వద్ద విద్యను అభ్యసిస్తున్న ఒక విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ విద్యార్థి తల్లిదండ్రులకు తెలపడంతో స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్కడ చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు వాస్తవానికి కేఎంఆర్ జూనియర్ కాలేజీలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే నిజంగా మాకు చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఒక విద్యార్థులకు చదువు చెప్పాల్సిన బోధకులే అధ్యాపకులే ఈరోజు అమ్మాయిలని వేధిస్తున్నారంటే చాలా బాధ కలిగించే విషయం. ఈరోజు ఏ కోటికో అనే విద్యార్థులు ఈరోజు చదువుకోవడానికి వస్తే నైతికమైనటువంటి విలువలు లేకుండా అధ్యాపకులు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏదంటే డైలీ కూడా మా దృష్టికి వచ్చిన ఏంటంటే ఫోన్ నంబర్లతో పాటు తీసుకొని ఫేస్బుక్ ఐడీల్లో మెసేజ్లు పెట్టడం, ఫోన్లు చేయడం, అటువంటి నీచమైన పరిస్థితి ఈరోజు కేఎంఆర్ జూనియర్ కాలేజీలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నిజంగా విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి దృష్టికి మేము అఖిల భారత విద్యార్థి పరిషత్ తీసుకెళ్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన దోషులైనటువంటి లెక్చరర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైనా సస్పెన్షన్ చర్య ఖచ్చితంగా తీసుకోవాలి. మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉన్నతాధికారులు ఈ యొక్క కాలేజు పర్మిషన్ని క్యాన్సిల్ చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు డిమాండ్ చేస్తాం. ఇంకోటి నిజానికి వాస్తవంగా ఆశ్చర్య కలిగించినటువంటి విషయం ఏంటంటే మేధావులైనటువంటి లెక్చరర్లు పిల్లలకి పాఠాలు బోధించి రేపటి భారతదేశానికి పౌరులను తయారు చేసినటువంటి వ్యక్తి ఈరోజు కాలేజీలలో మందు తాగి అదేవిధంగా మద్యపానం చేసినటువంటి యొక్క ఫోటోలు కానీ దృశ్యాలు కానీ విద్యార్థి పరిషత్ చేతికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అన్ని దురదృష్టమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు కాలేజీని బాయ్కాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నీచమైనటువంటి చర్యకు కారణమైనటువంటి అధ్యాపకులను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తాం.